యూపీఎస్సీ కానీ అనేకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ర్యాంక్ సాధించిన వాళ్ళు బ్యూరోక్రసీలో వెళ్ళిపోతారు. ఆల్ ఇండియా సర్వీసో, గ్రూప్ ఏబిసిడి, గ్రూప్ 1, 2, 3, 4లో వెళ్ళిపోతారు. ర్యాంక్ రాని వారి సంఖ్య 99.9% ఉంటుంది. వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇది చాలా నేను చెప్పుకుంటూ పోతే ఇది ఒక 2 hours డిస్కషన్ అవుతుంది. కానీ క్రిస్ప్గా చెప్పాలి అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి ర్యాంక్ రాని వాళ్ళకి ఆల్టర్నేటివ్ కెరియర్ ఆప్షన్స్ ఒక 100 ఉన్నాయి. ఐ విల్ లిస్ట్ అవుట్ ఫ్యూ. పొలిటికల్ కన్సల్టెన్సీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. PMRDF, ప్రైమ్ మినిస్టర్ రూరల్ డెవలప్మెంట్ ఫెలోషిప్ ప్రోగ్రామ్. ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్కి అడ్వైజర్గా పనిచేస్తూ ఉంటారు మీరు. నీతి ఆయోగ్లో మీకు ఆప్షన్స్ ఉంటాయి. కాకతీయ ఫెలోషిప్, తెలంగాణ గవర్నమెంట్లో కాకతీయ ఫెలోషిప్ మీకే ప్రిఫరెన్స్ ఇస్తారు. యూపీఎస్సీ చదివిన వాళ్ళందరూ ప్రైవేట్ రంగాలలో గవర్నమెంట్ రిలేషన్ ఆఫీసర్ అనే పోస్టులోకి వెళ్తారు. కానీ ఇవన్నీ వెళ్ళాలి అని అంటే యూపీఎస్సీతో పాటు మీకు ఒక రైట్ డైరెక్షన్, రైట్ అప్రోచ్ కావాలి కెరీర్ ఆప్షన్ని బిల్డ్ చేసుకోవడానికి. ఈ ఆప్షన్స్ని మీరు మాకు సంప్రదిస్తే మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం.